నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. యాదగిరిగుట్ట సర్వదివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ముఖ్యమంత్రి గారు యాదగిరిగుట్టకు వెళ్ళి గోపురాన్ని అక్కడ పెట్టడం జరిగింది. స్వర్ణకాంతులో యాదగిరిగుట్ట దివ్య విమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ ఘనంగా మహాకుంభాభిషేకం సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు వేదాశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు. నరసింహుడి నామస్మరణంతో పులకించిన గుట్ట దేశంలో పెద్ద ఎత్తైన 5వ అంతస్తుల మొదటి స్వర్ణాత పడ గోపురం ఇదే. నిన్న యాదగిరిగుట్టకి వెళ్ళి ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కలిసి ఆ గోపురాన్ని అక్కడ పెట్టడం జరిగింది. నిన్న మొత్తం యాదగిరిగుట్టల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో అక్కడ ఆ గోపురాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దేశంలో ఎత్తైన 5 అంతస్తుల మొదటి స్వర్ణాత పడ గోపురం ఇదే. దేశంలో 5 అంతస్తుల స్వర్ణాత గోపురం ఇదే అని చెప్పేసి ఒక వార్త. పాక్ను పడగొట్టి సెమీస్కు ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై ఘన విజయం. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ రాణించిన శ్రేయస్ గిల్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాక్. ఐసీసీ టోర్నీలో ఇండియా మరోసారి పాకిస్తాన్పై ఆధిపత్యం చూపెట్టింది. చేంజింగ్లో విరాట్ కోహ్లీ 100 నాట్అవుట్, శ్రేయస్ అయ్యార్ 56 దంచికొట్టడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్ టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ని చిత్తు చేసింది. దీంతో ఆడిన 2 మ్యాచ్ల్లో నెగ్గిన రోహిత్ సేన దర్జాగా సెమీస్లోకి అడుగుపెట్టగా టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించింది. ముందుగా పాకిస్తాన్ 241 రన్స్కు ఆల్అవుట్ అయిన తర్వాత ఇండియా 244 స్కోర్ చేసింది. కోహ్లీ శ్రేయస్కు తోడుగా గిల్ 46 రాణించారు. కోహ్లీతో మూడో వికెట్కు 144 రన్స్ జత చేసి విజయం దిశగా తీసుకెళ్లారు. మార్చి 2న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్తో తలపడనుంది. నిన్న పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ అయితే మన ఇండియా వాళ్ళు చిత్తు ఓడిచ్చిరు. కోహ్లీ 101 సెంచరీ అయిపోయినా కూడా ఇంకా అవుట్ కానటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ మ్యాచ్ మార్చి 2 తారీఖు నాడు న్యూజిలాండ్ టు ఇండియా, మార్చి 2 తారీఖు నాడు ఉంటుంది. ఎట్లున్నారో ఏమో. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సేఫ్టీపై ఆందోళన. సహాయ చర్యలకు ఆటంకం. స్పాట్కు వెళ్ళలేకపోతున్న రెస్క్యూ టీం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్ కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశం. ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద మట్టి, 200 మీటర్ల పొడవున పేరుకుపోయిన శిథిలాలు, మరోవైపు నిరంతరాయంగా ఉబికి వస్తున్న నీటి ఊట. గంటకు దాదాపు 10,000 లీటర్ల నీళ్లు, 13.18 కిలోమీటర్ల వరకే వెళ్ళగలిగిన రెస్క్యూ బృందాలు. కూలిన స్లాబ్ మట్టిని తొలగించేందుకు ప్రయత్నాలు. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ టీమ్స్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ జూపల్లి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న 8 మంది కార్మికులు ఎట్లున్నారో ఏమోనని ఆందోళన నెలకొన్నది. టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద రాళ్లు పేరుకుపోవడంతో ఆ చోట సొరంగం మొత్తం పూడుకుపోయింది. దీనికి తోడు నిరంతరాయంగా నీటి ఊట ఉబికి వస్తున్నది. టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14 కిలోమీటర్ల పాయింట్ వద్ద పైకప్పు కూలగా రెస్క్యూ టీం 13.8 కిలోమీటర్ల దూరం వరకే వెళ్ళగలుగుతున్నది. ప్రమాదం జరిగిన చోట 200 మీటర్ల పొడవున 2 నుంచి 3 లీటర్ల ఎత్తు వరకు శిథిలాలు బురద పేరుకుపోయింది. మరోవైపు టన్నెల్ లోపల ఆక్సిజన్ పైప్ కూడా పగిలిపోయింది. గాలి దూరదు, ఊపిరాడదు. ప్రపంచంలోని అతి పొడవైన ఇరిగేషన్ టన్నెల్ ఎస్ఎల్బీసీ. పైపుల ద్వారా ఆక్సిజన్ పంపు చేస్తూ పనులు. టన్నెల్ పైన మొత్తం కొండలు, అడవులే. 1980లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి సీఎం అంజయ్య 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఇచ్చింది 500 కోట్లే. 2026 కల్లా కంప్లీట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. శిథిలాల కింద చిక్కుకున్నారా? ప్రమాదం జరిగినప్పుడు 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్ బోర్ డ్రిల్లింగ్ మిషన్ దగ్గర ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పైకప్పు ఊడిపడడం, నీరు లోపలికి వస్తుండడంతో వాళ్ళంతా టీబీఎం మిషన్లో తలదాచుకొని ఉండొచ్చని ఇప్పటిదాకా ఆఫీసర్లు అనుకున్నారు. కానీ రెస్క్యూ టీం టన్నెల్ లోపలికి వెళ్ళి చూడగా ఆ మిషన్ మొత్తం శిథిలమైపోయింది. ప్రమాద ధాటికి దాదాపు 90
మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు వెనక్కి వచ్చింది. దీనికి తోడు లోపల చిక్కున్న కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు టన్నెల్లోకి వెళ్లిన ఫైర్ డిజాస్టర్ టీం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అక్కడి నుంచి కార్మికులు పేరు పెట్టి గట్టిగా పిలిచింది. మనోజ్, త్రివేది, శ్రీనివాస్, హమారా వాయిస్ ఆప్ సున్ రహే క్యా అంటూ అరిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కార్మికులందరూ శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతున్నది. మొత్తం ఆరుగురు కనీసం వాళ్ళు పిలిచిన పేర్లు పెట్టి పిలిచినా కూడా పలకట్లేదు. అక్కడికి వెళ్దామంటేనే మొత్తం వాటరు, బురద. ఆ సొరంగ మార్గం ఇంకా దగ్గర దాకా వెళ్ళగలిగింది మన రెస్క్యూ టీం. ఇంకొక 200 మీటర్లు వెళ్ళగలిగితే అక్కడికి చేరుకుంటారు. అసలు అక్కడ ఏమైంది అనేది తెలుస్తుంది. కానీ అక్కడికి వెళ్లకుండా పెద్ద ఎత్తున ఆ పైకప్పులు ఊడిపడటం, తర్వాత మొత్తం బురద, వాటరు, అక్కడికి వెళ్ళలేని రెస్క్యూ టీం కూడా వెళ్ళలేని పరిస్థితి. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అక్కడనే మంత్రి ఉత్తమ్ జూపల్ ఇద్దరికి కూర్చొని చూస్తున్నారంట. చూడండి, చాలా బాధాకరమైన విషయం. అమెరికా నుంచి 4వ బ్యాచ్, మరో 12 మంది ఇండియన్లు వెనక్కి. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇండియన్ల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే 3 బ్యాచ్ల్లో అక్రమ వలసదారులను అమెరికా భారత్కు పంపించింది. ఆదివారం 4వ బ్యాచ్ ఇండియాకి చేరుకుంది. అందులో మొత్తం 12 మంది ఇండియన్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగారు. వీరు వయా పనామా మీదుగా ఇండియాకు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. 1200 మందిలో 4 పంజాబ్ అమృత్సర్ వెళ్లారని తెలిపారు. ఫిబ్రవరి 5న ఫస్ట్ బ్యాచ్లో భాగంగా 104 మంది ఇండియన్ వలసదారులు అమృత్సర్కి తరలించిన సంగతి తెలిసింది. మరోవైపు అక్రమ వలసదారుల చేతుల కాళ్లకు అమెరికా సంఖ్యలు వేసి తరలిస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇండియాకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీ ట్యాక్సులతో అమెరికా నుంచి లాభపడ్డది ట్రంప్. మళ్ళీ ఆ దేశంలో ఎలక్షన్స్ కోసం ఎందుకు నిధులు ఇవ్వాలి? కామెంట్. మళ్ళీ ఆ మొత్తం మీద అయితే అమెరికా నుంచి ఈ ఇండియన్ వలసదారులు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ 12 మంది వీళ్ళంతా పంజాబ్కు సంబంధించిన అమృత్సర్లో ఉంటున్న వాళ్ళుగా గుర్తింపు. వీళ్ళందరినీ అయితే మళ్ళీ వెనక్కి పంపించే ప్రయత్నం అమెరికా చేస్తున్నది. కొత్త ఆవిష్కరణలకు వేదిక బయో ఏషియా రేపు ఎల్లుండి హెచ్ఐసిసిలో సదస్సు. హాజరు కానున్న 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు. ఈసారి ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. లైఫ్ సైన్స్, హెల్త్ కేర్ సెక్టార్లపై 2 రోజుల పాటు హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ పాంట్రియా పేరిట 2వ ఎడిషన్ సదస్సు నిర్వహించనున్నారు. 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. బయో ఏషియా 2025లో ఈసారి ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. సదస్సులో తమ ప్రొడక్ట్స్ని ప్రదర్శించేందుకు 700 స్టార్టప్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిత్రులారా, శారీ రన్ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఆదివారం నిర్వహించిన శారీ రన్ ఆకట్టుకున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 3120 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల చీరలు కట్టు బొట్టుతో రన్లో పాల్గొని యూనిటీ స్పిరిట్ చాటారు. పలువురు అతివలు హైఎండి బైకులపై సందడి చేశారు. శారీ రన్ అంట. నిన్న నెక్లెస్ రోడ్ కాడ శారీతో పరిగెత్తడం, శారీ రన్ నిర్వహించారు. కొంతమంది బైకుల మీద కూడా ఈ ప్రదర్శన చేశారంట. రాష్ట్రం దివాలా తీసే రోజులు వస్తున్నాయి. అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కిషన్ రెడ్డి. గత సర్కార్ 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈయన సార్ 2 పెంచిండు. ఈ సర్కార్ అదే పద్ధతిలో పోతున్నది. అభివృద్ధిపై రేవంత్ సవాల్కు నేను రెడీ. హైదరాబాద్లోని బిల్డర్లను కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి చేరుకుంటుందని అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. రోజువారీ కార్యక్రమాలకు కూడా అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రానికి 18,000 కోట్ల బడ్జెట్ వస్తే దాంట్లో ఒక 6,000 కోట్లు ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇతరత్ర ఇంకొక 6,000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక 6,000తోని వీళ్ళు పెట్టిన 6 గ్యారెంటీల స్కీమ్ కావచ్చు, ఇంకేమన్నా దానికి సంబంధించిన దానికి ఖర్చులకు కావచ్చు. 6,000 మిత్తిలు కడుతున్నామని చెప్పేసి మీరే చెప్తున్నారు, మళ్ళీ మీదికెళ్ళి అప్పులు తెస్తున్నారు. మళ్ళీ ఇదంతా ఎవరు కట్టాలి? మొత్తం నాకు తెలిసి అవసరమైతే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారు. కనీసం వీళ్ళకు ఆ రోజువారీ కార్యక్రమాలకు కూడా అప్పు మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి, సరిపోతలేవు పైసలు. ఒక్కరోజు సైంటిస్ట్గా మారండి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా వన్ డే సైంటిస్ట్గా మారాలని పిల్లలకు, యువతకు ప్రధాని మోదీ మన్ కీ బాత్లో పిలుపునిచ్చారు. ఆదిలాబాద్కు చెందిన ప్రభుత్వ టీచర్ తొడసం కైలాస్ అంతరించిపోయే దశలో ఉన్న కొలామీ భాష పరిరక్షణకు ఏఐ టూల్స్తో పాటు పాటను కంపోజ్ చేయడాన్ని ప్రశంసించారు. ఒక్కరోజైనా సైంటిస్ట్గా మారండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. 18 కిలోమీటర్ల నేల మీద మెట్రో పరుగులు. ఫ్యూచర్ సిటీకి 3 విధాలుగా మెట్రో పరుగులు పెట్టనుంది. అండర్ గ్రౌండ్, ఎలివేటెడ్, ఎట్ గ్రేడ్ మార్గాల్లో మెట్రో లైన్ నిర్మించనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్లు 40 నిమిషాల్లో చేరేలా కారిడార్ రూపొందించారు. ఇంకో నేల మీదే మెట్రో పరుగులాట. 40 కిలోమీటర్లు 40 నిమిషాలు అంటే ఒక్క నిమిషానికి కిలోమీటర్. హరిబాబు కేక్ తినిపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు. ఎఫ్ఐఆర్లో ఏ8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు. వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇస్తామన్న హరిబాబు. ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ. 7 నిందితుల అరెస్ట్. హరిబాబు సహా పరారీలో 3. రాజలింగమూర్తి హత్య కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ హత్యలో బీఆర్ఎస్ లీడర్ భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. భూపాలపల్లిలో ఈ నెల 19న హత్యకు గురైన నాగవెల్లి రాజలింగమూర్తి కేసు వివరాలు ఆదివారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వెల్లడించారు. బీఆర్ఎస్ నేత భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రధాన అంచడైన హరిబాబు పేరును ఎఫ్ఐఆర్లో ఏ8గా నమోదు చేసినట్టు చెప్పారు. రాజలింగమూర్తిని చంపితే బెయిల్ నేనే తీసుకొస్తా, మీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటా అని హంతకులకు హరిబాబు భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని, అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు. ఈ లింక్ అంతా మళ్ళీ ఎక్కడికి పోతుందంటే, ఈ హరిబాబు ఎవరు? మన గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరుడు. ఈ గండ్ర వెంకటరమణారెడ్డి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే మళ్ళీ ఏంటి? ఆ కాళేశ్వరం కేసు పెట్టిన దానికి సంబంధించి హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇదంతా కేసు సంబంధించి మళ్ళీ ఈ లింక్ అంతా చుట్టుముట్టి కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్ దగ్గర నుంచి ఈ హరిబాబు దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇదంతా బీఆర్ఎస్కి సంబంధించిన బెల్ట్. ఎందుకంటే ఇదంతా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాబట్టి. ఈ రాజలింగమూర్తి కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ అదంతా కుంగిపోయింది, దీంట్లో దోపిడీ జరిగింది, దీంట్లో అక్రమాలు జరిగినాయి, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కేసు వేసినటువంటి వ్యక్తి హరీష్ రావు మీద కావచ్చు, అటు ఆ ఇంజనీర్ల మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు. తెల్లారి కోర్టు వాయిదా ఉండగా తెల్లారి కోర్టు కేసుందనగా ఈరోజు హత్య గావించబడ్డటువంటి పరిస్థితి. కాబట్టి ఈయనే ఈ హరిబాబు అనే వ్యక్తి మీ ఖర్చు నేనే చూసుకుంటా, మీకు బెయిల్ నేనే తీసుకొస్తా అని చెప్పేసి మాట ఇచ్చిందట. ఇంకా పరారిలో ఉన్నాడు, బయటకు వస్తే ఇంకా అనేక విషయాలు బయటికి వెళ్తాయి. కానీ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటుంది.
ఒకసారి చూసుకుందాం మనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సురువు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ కాళేశ్వరం ఫస్ట్ రాగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి కాళేశ్వరం పేరు మీద వాడ్డారు ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ చాలామంది నేతల్ని ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. థర్డ్ వచ్చేసి కార్ రేస్లో 50 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిరని చెప్పేసి ఇదొక వివాదం. తర్వాత కేటీఆర్ బామ్మర్ది అక్కడ రేవ్ పార్టీ జరిగిందని, అక్కడ డ్రగ్స్ పార్టీ జరిగిందని ఇదొక అంశం. తర్వాత కొండ సురేఖ గారు చేసిన సంచలనమైన ఆరోపణలు కావచ్చు. ఇప్పుడు ఈ రాజలింగమూర్తి కేసు మొత్తంగా ఈ సంవత్సరం అంతా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవిటి మీన్నే అలా పథకాలు ఎటుపోయినాయి ఇవేటో పోయినాయి, కానీ వాళ్ళు ఏం హామీలు ఇచ్చిరో అవన్నీ పక్కకు పెట్టేసి మొత్తం ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏడ దొరుకుతారా, ఏడ పట్టుకోవాలా అని చెప్పేసి ఫోకస్ మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీ మీదకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎప్పుడు దొరుకుతారు, ఏడ దొరుకుతారు, ఈ రెండే కావాలి వాళ్ళకు. ఎప్పుడు దొరుకుతారు, ఏడ దొరుకుతారు, ఎక్కడ దొరికితే సందు దొరికితే పట్టుకుందామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళేమో తప్పించుకొని జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఇట్లా పోతున్నారు. సో ఇప్పుడు తెరమీనికి రాజలింగమూర్తి కేసులో రేపు వీళ్ళంతా బయటకు వస్తారు. సో మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక దిశ పత్రికను చూసుకుందాం. కాపాడండి ప్లీజ్, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి. సెక్రటరియేట్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు గోల్మాల్ అస్తహస్తం, ఆయన హస్తం. సర్కార్కు అందిన విజిలెన్స్ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్. గతంలోనూ లాబింగ్ చేసి బదిలీ నిలిపివేయించుకున్న ఆఫీసర్. మరి ఆఫీసర్ ఎవరో? తెలంగాణ సెక్రటరియట్లో వెలుగు చూసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. తన మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్నట్టు తెలిపింది. అందుకే 4 రోజులుగా అక్కడే మకాం వేసినట్టు సమాచారం. అవకతవకల గురించి విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన అర్ధరాత్రి నుంచే సదరు ఉన్నతాధికారి ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. విజిలెన్స్ నివేదికలో తన అక్రమాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు గుర్తించిన ఉన్నతాధికారి ప్రభుత్వ తలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను కోల్డ్ స్టోరేజ్లో పెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు టాక్. వాస్తవానికి విజిలెన్స్ నివేదికకు ముందే తన పాత్ర ప్రస్తావన తప్పక ఉంటుందని భావించిన సదరు ఉన్నతాధికారి తరచుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని తెలిసింది. 350 కోట్ల ఎంతో ఉంది, 370 కోట్లు ఎలక్ట్రానిక్ పరికరాలు. అక్కడ ఫర్నిచర్ కోసం 370 కోట్లు, ఒక ఎలక్ట్రానిక్ పరికరాల మీదనే 370 కోట్లు స్కామ్ జరిగిందంటే ఏంది పరిస్థితి, ఏంది కథ? ఇక ఇప్పుడు పోయి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దగ్గర పోయి అయ్యా నన్ను రక్షించండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి బతిలాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందు వరుసలో ఆయనే ఉంటాడు. మరి ఆయన ఆ పెద్ద మనిషి ఎవరో, ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు? సచివాలయానికి చెందిన పరికరాలు వస్తువులు కొనుగోలు ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇష్టారీతిగా కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడ పాటించలేదని 100 కోట్ల వ్యవహారాలను ఇష్టారీతిన
చేశారని నివేదికలో పేర్కొన్నారు. అత్యవసర పనుల పేరిట నామినేషన్ విధానంలో చిన్న చిన్న వస్తువుల సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసినట్టు తెలుస్తున్నది. చిన్న పనులకే చాలా రూల్స్ చెప్పే అధికారులు మరి ఇంత పెద్ద అవుతున్నా కూడా ఎక్కడ పోయినాయి మీ రూల్స్? ఎవరి సొమ్మని ఇంత ఖర్చు పెడుతున్నారు? ఎవరి సొమ్మని ఇంత స్కాములు చేస్తున్నారు? అడిగేటోడు ఎవరు లేరు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే అయిపోతుంది. భూభారత్కి సెంట్రల్ ఫండ్స్ ఆ స్వర్ణ గోపురాన్ని స్వామికి అంకితం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చట్టంలో అనేక కేంద్ర ప్రతిపాదిక అంశాలు. ఆ స్వామిత్వ రీసర్వే, ఉచిత న్యాయ వ్యవస్థ, కేంద్ర బడ్జెట్, తెలంగాణలో వాటా అడగాల్సిందే, ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరయ్యే ఛాన్స్, రాష్ట్రంపై పూర్తి భారం పడకుండా చట్టం అమలుకు అవకాశం. భూభారతి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుత మార్గదర్శకాలకు రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉన్నది. చట్టంలోని 19 అంశాల్లో కొన్నిటిని మాత్రమే అమలు చేయాలని భావిస్తున్నది. మానవ వనరులు నిధుల కొరతకు మరికొన్నిటిని పెండింగ్లో పెడతారనే ప్రచారం జరుగుతున్నది. కేంద్రం ప్రతిపాదించిన భూ రికార్డుల ప్రక్షాళన వంటి కొన్ని అంశాలు ROR 225లో ఉన్నాయని, సాధ్యమైనంత ఎక్కువగా నిధులు వచ్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే ఫండ్స్ మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం రాష్ట్రంలో వేర్వేరు జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపాదనలకు తగ్గట్టుగా నిధులు విడుదల చేయకపోతే చర్చ జరుగుతుందని, అందుకే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అధిక నిధులకు పట్టుబడాలని భూభారతి చట్టం రూపకల్పనలో ఆ కేంద్రం నుంచి ఫండ్స్ కావాలని చెప్పేసి దీంట్లో కూడా ఉందంట. స్వర్ణగోపురం స్వామివారికి అంకితం. వైభవయుతంగా యాదగిరిగుట్ట ఆలయ బంగారు విమాన గోపుర సంప్రోక్షణ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. యూజీసీ నెట్ ఫలితాలు విడుదల, అధికార వెబ్సైట్లో అందుబాటులోకి. రాజీనామా చేయండి. యుఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలన్ మస్క్ మెయిల్. గత వారం ఏం పనిచేశారో చెప్పాలంటూ హుకుం, లేదంటే ఉద్యోగాలు వదులుకోవాలని హెచ్చరిక. మంచి పనే. సరైన టైంలో బీజేపీలోకి రేవంత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందం. అమృత్ టెండర్ నుంచి మొదలు సివిల్ సప్లై స్కామ్ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరైన టైంలో బీజేపీలోకి రేవంత్ అని చెప్పేసి ఆరోపణలు. ఏసీ గదులు వదిలి ఫీల్డ్లోకి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఐఏఎస్లు. కొంతమందికి నోటీసులు పంపిరు కదా, కొంతమంది బదిలీలు అటు ఇటు చేస్తున్నారు కదా. ప్రభుత్వ స్కూళ్ళు, ఆసుపత్రులు, గురుకులాల తనిఖీ. ప్రజలు, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్. ఇంకా మారని కొందరు ఐఏఎస్ల తీరు ఆరా తీస్తున్న ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు. విద్యార్థులతో మాట్లాడుతున్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఐఏఎస్, ఐపీఎస్ ఏసీ గదులు వదిలి ప్రజల్లోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనతో అధికారులు ఇప్పుడిప్పుడే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్ళు, గురుకులాలను తనిఖీ చేస్తున్న అక్కడున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రజలు, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న విధులకు హాజరు కాని కింది స్థాయి ఆఫీసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సూచనతో అలర్ట్. రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాక అవి చిన్న ప్రాంతాలుగా మారాయి. ఎటు వెళ్ళిన గంటలో జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చే అవకాశం. కొంతమంది మన సీఎం మాట్లాడింది కదా, ఏసీ గదులకు అలవాటు అయ్యి వీళ్ళు బయటకు వస్తలేరు, ఫీల్డ్లోకి వెళ్ళండి, అప్పుడు ఏంది జరుగుతుంది, ఏమవుతుంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి. కొందరేమో సీఎం మాటను ఖాతరు చేసి ఇంకొందరేమో సీఎం మాటను ఖాతరు చేస్తలేరు. ఇంకా వాళ్ళ గురించి వాళ్ళ మీద నిఘా కూడా ఇంకో ప్రయత్నం జరుగుతున్నది. వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ. భూ తగాదతోనే రాజలింగమూర్తి హత్య. వీడిన మర్డర్ కేసు మిస్టరీ. 10 మంది నిందితుల గుర్తింపు. వివరాలు వెల్లడించిన భూపాలపల్లి ఎస్పీ. ఇండియాకు మరో 12 మంది 4వ బ్యాచ్ వలసదారుల పనామా నుంచి ఢిల్లీకి కమర్షియల్ ఫ్లైట్లో. గత వారం అమెరికా నుంచి పనామాకు 299 మంది. తెలంగాణ టీచర్కు మోడీ ప్రశంసలు. గిరిజన భాషల పరిరక్షించడంలో ప్రభుత్వానికి కైలాస సాయం చేశారన్న ప్రధాని. ఏఐని ఉపయోగించుకొని కులామీ భాషలో పాటను రూపొందించారని వెల్లడి. ప్రత్యేకంగా అభినందించిన ప్రధానమంత్రి. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు. కులగణను అడ్డుకుంటామనేది అవాస్తవం. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రిజర్వేషన్లు.
14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు 19వ విడత నిధులు విడుదల చేయనున్న ప్రధాని. బీహార్లో బగల్పూర్ వేదికగా 9.8 కోట్ల మంది లబ్ధిదారులకు 22,000 కోట్లు జమ. మిత్రులారా, ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి విషయాలు. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.